అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏమంటే ఏం జరుగుతుందండి అసలు మన రాష్ట్రంలో ఏం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సీఎం గారు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, గాదే సాయికృష్ణ. ఏంటంటే ఏం జరిగింది గాదే సాయికృష్ణ విషయంలో? ఎవరో గురుమూర్తి గారు, ఎవరో ఇద్దరు ఎంపీలు చేయాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎంపీలు మానవ హక్కుల సంఘం నేషనల్ హ్యూమన్ రైట్స్ని కలిసారట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ తల్లిని ఓదార్చారు. వెంటనే ఆయన రాజకీయం ఆయన ఎలా వాడుకోవాలో అలా మాట్లాడాడు. ఇక పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ విపరీతంగా మాట్లాడుతున్నారండి. అసలు ఏం జరిగింది సాయికృష్ణ విషయంలో? ఒకసారి అంటే జనరల్గా ఏం జరుగుతుందో ఊహించగలిగే కాస్త బుర్రన్న వాళ్ళకి విషయం ఏం జరిగిందో అర్థమైపోద్దండి. అంటే నా యాంగిల్కి నాకు ఏమర్థమైందో చెప్తాను. గాదే సాయికృష్ణ 25 సంవత్సరాల కుర్రాడు. అక్కడ విజయవాడలో కొన్ని గ్యాంగులుగా తయారయ్యారు కుర్రలు కొంతమంది. ఆ గ్యాంగుల మధ్యలో గ్యాంగ్ వార్లు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కేసులు పడుతూ ఉంటాయి. అలాగే ఈ అబ్బాయి మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆ ఏం కేసులు ఏంటి అనేది ఇక ఈ మనకు ప్రస్తావన కూడా అనవసరం. ఆ కేసుల్లో మర్డర్ కేసు ఉంది, పోక్సో కేసు కూడా ఉంది, సంథింగ్ ఏదో గంజా కేసు కూడా ఉందని అంటున్నారు. సో అక్కడ కామన్గా జరిగే ఇష్యూ ఏ సిటీలో ఉన్నా సరే పోలీసుల మీద ఒక ఒత్తిడి ఉంటుంది. రౌడీ షీటర్లు కంట్రోల్ చేయాలి, నేరాలను కంట్రోల్ చేయాలి. మీరు ఏం చేశారు ఏంటి అన్నప్పుడు, లేదా ఎక్కడన్నా కేసు అయింది అన్నప్పుడు అక్కడ ఉన్న రౌడీ షీటర్లు పిలిపించడం, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగే ప్రాసెసే. ఆ ప్రాసెస్లో భాగంగానే అక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది రౌడీ షీటర్లని సిఐ నాగరాజు గారు పిలిపించారు. పిలిపిస్తే ఈయన సాయికృష్ణ ఎక్కడో దూరంగా ఉండేటట్టు అక్కడి నుంచి కూడా ఆయన పిలిపించారు. ఎంక్వైరీ ఏదో చేయడానికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మొదలు పెడతారు కదా, మొదలు పెట్టి ఉంటారు. అక్కడ ఏదో రాంగ్గా ట్రీట్ అయింది, అంటే రాంగ్ హ్యాండ్లింగ్ ఏదో జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయనకి ఒకవేళ దెబ్బలు తగిలితే హాస్పిటల్లో చేర్చారా, లేకపోతే ఆయన చనిపోతే ఏమైనా జరిగిందా, లేదా ఆయన మామూలుగా వదిలేస్తే ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అనేది అక్కడి నుంచి తెలియాలి. కేవలం కారణం ఏంటంటే ఏదో ఒక చిన్న చితక కేసుల్లో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నించారు సిఐ నాగరాజు గారు. అది రాంగ్ హ్యాండ్లింగ్ అయింది. ఇప్పుడు ఈ రోజున ఎంతవరకు వచ్చిందంటే ఆ సిఐ నాగరాజు గారు సస్పెండ్ అయిపోయారు. ఆయన మీద మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత పోలీస్ అయినా, ఎంత మనం గవర్నమెంట్లో ఉన్నా తప్పు చేస్తే ఎవరి మీద అన్నా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే అని డిసైడ్ చేశారు. ఆర్డర్స్ వచ్చేసి ఆయన మీద మర్డర్ కేసు ఫైల్ అయిపోయింది. రేపు 29న హైకోర్టు వారు చెప్పారు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టమని. ఆ 29కి సీఏ నాగరాజు గారు ప్రవేశపెట్టగలిగితే ఓకే, ప్రవేశపెట్టలేకపోతే ఏం జరిగిందో చెప్పాలి, ఎంక్వైరీలో తేలాలి. ఒకవేళ ఈయనేమన్నా కనుక సాయికృష్ణని మిస్ హ్యాండిల్ చేసినా, ఆయన ప్రాణానికి ఏమన్నా నాగరాజు గారి వల్ల ప్రమాదం ఉన్నా మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిపోతాడు. ఇది విషయం. అయితే ఇందులో ఈ ఎవరైతే సిఐ గారు ఉన్నారో సిఐ గారు తప్పు లేదా అంటే తప్పు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు, వాళ్ళందరూ ఉద్యోగస్తులే. ఉద్యోగస్తుడు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి తప్ప అంతకు మించి వెళ్ళిపోవడం వల్ల ఇలాంటిది ఏదో ఎక్కడో చోట మిస్ఫైర్ అవుతుంది. వీళ్ళు 100 మంది రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. కౌన్సిలింగ్ అంటే నేను చెప్పేది అర్థమే, భయం చెప్పుంటారు. ఆ 100 మంది బాగానే ఉండి ఈ ఒక్క విషయంలోనే ఇది మిస్ఫైర్ అయి ఉంటుంది. ఏమైంది? సిఐ నాగరాజు లైఫ్ ఖతం. నిజంగా ఇప్పుడు కనుక ఆ సాయికృష్ణకి ఏమైనా జరిగినట్టు కనుక బయటకు వస్తే సిఐ నాగరాజు జీవితం అయిపోయినట్టే. సాయికృష్ణ విషయం ఏముంది? సాయికృష్ణ విషయం ఇవాళ మామయ్య చెప్తున్నారు, ఇది ఎవరో అన్నది కాదు. అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. వీడు పైన చేస్తాడు, రేపు ఏం చేస్తాడు. మా పిల్లోడి బాడీ ఇవ్వండి, ఇన్ కేసు మీరు చంపిన మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు. ఆ వేలో ఉన్నవాడిని ఈజ్ ద రౌడీ షీటర్, బాడీ ఇవ్వండి. మీరు కాకపోతే ఇంకొకటి అన్న రేపన్నా ఇంకొకటి చేతిలోనే చచ్చిపోతాడు, బాడీ ఇవ్వండి అని మాత్రం వాళ్ళ మామయ్య గారు మాట్లాడుతున్నారు. సో ఆయన ప్రాణానికి బంధువుల్లో ఎంత విలువ ఉందో మనందరికీ తెలిసిందే. కానీ సిఐ నాగరాజు గారి కెరీర్కి, సిఐ నాగరాజు ఈవేళ సిఐగా ఉన్నాడు, ఆయన రేపు డిఎస్పీ అవుతాడు. ఆ తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబం, భార్య, పిల్లలు, బంధువులు అయిపోయినట్టే కదా సినిమా. ఆయన జీవితం ఇంకంతే, మనం ఏం చెప్పలేము. అయితే ఇది సాయికృష్ణ లైఫ్కి ఉన్న వాల్యూ, అది వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే. అయితే ఇప్పుడు నిజంగా ఆ కుటుంబ సభ్యులే ఈవేళ కదా రేపన్నా పోతాడు, ఎవరో ఒకటి చేతిలోనే పోతాడు, అదేం పెద్ద విషయం కాదని కుటుంబ సభ్యులే వదిలేసిన సాయికృష్ణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫైట్, వైసీపీ ఎంత ఫైట్ చేస్తుంది. నిజంగా అబ్బాయి మీద ప్రేమ, నిజంగా ఏ రాజకీయ దురుద్దేశం లేదా? దీన్ని కూటమికి ఆపాదించేద్దాం, కులాల మధ్యలో గొడవలు పెట్టేద్దాం, కాపులను రెచ్చగొట్టేద్దాం అనే ఇంటెన్షన్ లేదా? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ ప్రభుత్వం అయితే క్లియర్గా ఉందండి. ఒకవేళ నేరం జరిగిందానికి బాధ్యుడు ఆయనే కాబట్టి ఆయన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ప్రభుత్వం బాధ్యత అయిపోయింది. ప్రభుత్వం డ్యూటీ సక్సెస్ఫుల్గా నిర్వర్తించేసింది. ఇప్పుడు వీళ్ళ హడావుడు ఏంటి? ఎందుకు ఇలా ఎగిరెగిరి పడిపోతున్నారు? ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళిపోయారా? వైసీపీ పడుతున్న ఆ తాపత్రయం, ఆ తపన చూస్తుంటే ఒక అందుకు జాలేస్తుంది, మరొక అందుకు కొంచెం ఆందోళనగా కూడా ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కుట్రలు, చిన్న విషయాలు కూడా ఎంత కుట్రలు ట్రై చేస్తున్నారు కదా.
ఎక్కడో చోటు వీళ్ళు సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కులాల ఘర్షణలు మతాల ఘర్షణలు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మీద మాత్రం నిఘా పెట్టాలండి. సార్ పరిస్థితి ఉంటాను. జై భీమ్, జై భారత్, జై జయ మాసన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.